తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన యోధుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం మరియు కూకట్పల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఎంకేఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్లు కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్లతో కలిసి క్రికెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న యువకులందరితో కలిసి 10 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటాయి. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడంతో పాటు ఆరోగ్య చైతన్యం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూకట్పల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో 10 టీంల సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. సతీష్ అన్న బ్యాటింగ్ కు సిద్ధంగా ఉన్నారు. బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ మరియు బాలానగర్ కార్పొరేటర్ బౌలింగ్ కు సిద్ధంగా ఉన్నారు. లైన్ దొరకడం లేదు భావనకి. సతీష్ రెడ్డి గారు చేస్తున్నారు. టీంతో ఎన్టీఆర్ బౌలింగ్ కి సిద్ధంగా ఉన్నారు. అయిపోయారు. చూడండి ఒకసారి. ఓకే సార్. ఇంకా వర్సెస్ ఫతేనగర్ కేపీహెచ్బి, బోయిన్పల్లి వర్సెస్ బోయిన్పల్లి వర్సెస్ ముసాపేట్. బేగంపేట్ వర్సెస్ కేపీహెచ్బి యూత్ వింగ్. కూకట్పల్లి కేపీహెచ్బి యూత్ వింగ్ మాది. కూకట్పల్లి యూత్ వింగ్, కూకట్పల్లి యూత్ వింగ్, కేపీహెచ్బి యూత్ వింగ్ కాదు. రాయడం నువ్వు తప్పు రాసి ఉండొచ్చు. శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున నా బర్త్డే సందర్భంగా మన కాన్షియస్ ఉన్నటువంటి కార్పొరేటర్ల ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి ఒక మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి రవీందర్ రెడ్డి గారికి, మా కార్పొరేటర్లు అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రతి డివిజన్ ఒక టీము తయారు చేసడం వల్ల మనం కూడా స్నేహభావం కూడా చూసుకున్న అయితే మాటి మన గొప్ప చెప్పుకున్న వాళ్ళం అయితే అందరూ కూడా 9 మంది పోటాపోటీగా ప్లాన్ చేసుకొని బ్రహ్మాండంగా దీంట్లో ఆడినటువంటి వాళ్ళు, గెలిచినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఓడినటువంటి వాళ్ళు కూడా ఈక్వల్ తప్ప అక్కడేముండదు. జాగ్రత్తగా ఉంటే ఇవాళ రేపటి కూడా బ్రహ్మాండంగా ఆడాలని చెప్పి కూకట్పల్లికి సంబంధించినటువంటి టీములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు 9 డివిజన్ల నుంచి ఒకటి యూత్ నుంచి 10 టీములతోటి ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ ఎంకేఆర్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గౌరవ ఉద్యమ నేత కేసీఆర్ గారి బర్త్డే, అదేవిధంగా మా కూకట్పల్లి నియోజకవర్గ డైనమిక్ లీడర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ బాలనగర్ డివిజన్ లో కూకట్పల్లి నియోజకవర్గం అందరి కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. నియోజకవర్గంలో యూత్ ఒక
స్పోర్ట్స్ స్పిరిట్ రావాలని, అదేవిధంగా హెల్త్ కాన్ఫిడెన్స్ కూడా పెరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మరి గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఎమ్మెల్యే గారు మరి వారికి ఒక ఏదైతే యూత్ ఉంటుందో యూత్ కు ఒక స్పోర్ట్స్ స్పిరిట్ గురించి కావచ్చు, అన్ని విధాలుగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించి అందరూ డివిజన్ కార్పొరేటర్లు, మాజీ ఎక్స్ కార్పొరేటర్లు, అదేవిధంగా యూత్ మరి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా మ్యాచ్ స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడ్వాన్స్ గా ఎమ్మెల్యే గారికి మరియు మా ఉద్యమ నేత కేసీఆర్ గారికి మా అందరి తరఫున, మా డివిజన్ల తరఫున ఈ స్పోర్ట్స్ సంబంధించిన ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి తరఫున వారికి అడ్వాన్స్ గా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.